జంక్ ఫుడ్ మరియు హెల్తీ ఫుడ్ ఏ ఫుడ్ బెస్టో తెలుసుకుందాం. ఒక పట్నంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, శామ్ మరియు చైతన్య. చైతన్య జంక్ ఫుడ్ ని ప్రేమించే సరదాగా ఉండే బాలుడు. శామ్ ఏమో ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇష్టపడే ఒక హెల్త్ కాన్షియస్ అమ్మాయి. చైతన్య శామ్ కి బర్గర్ తినమని ఇస్తాడు. శామ్, బర్గర్ తింటావా? లేదు, నేను జంక్ ఫుడ్ తినను. నేను యాపిల్ ని తింటాను. ఇది నన్ను హెల్తీగా ఫిట్ గా ఉంచుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆహా, లేదు, జంక్ ఫుడ్ టేస్టీగా ఉంటుంది. లేదు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా హెల్తీ. అలా ఇద్దరు కలిసి ఆరోగ్యకరమైన ఆహారం మరియు జంక్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకోవటానికి ఒక డెసిషన్ ని తీసుకున్నారు. వారు దగ్గరలో ఉన్న మార్కెట్ కి వెళ్తారు. అక్కడ హెల్తీ ఫుడ్ అనే సైన్ ఒకవైపు మరియు జంక్ ఫుడ్ అనే సైన్ మరోవైపు మార్కెట్ లో కనిపిస్తుంది. శామ్ అండ్ చైతన్య అక్కడ నిలబడి చూస్తున్నారు. ఆ రుచికరమైన ఆహారాలను అన్వేషించటానికి ఉత్సాహంగా ఉన్నారు. చైతన్య ఒక చిప్స్ ప్యాక్ ని తీసుకున్నాడు. శామ్ ఒక క్యాండీ బార్ ని పట్టుకొని ఉంది. ఇద్దరు ఆనందంగా ఉన్నారు. షెల్ఫ్స్ లో వెరైటీ జంక్ ఫుడ్లతో నిండి ఉన్నాయి. వావ్, ఈ చిప్స్ అండ్ క్యాండీస్ చాలా టేస్టీగా ఉంటాయి. అక్కడ ఉన్న జంక్ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ శామ్ అండ్ చైతన్యతో ఇలా అంటారు. హలో పిల్లలారా, నా పేరు జంకీ. నా రుచికరమైన బర్గర్, క్యాండీ అందరూ ఇష్టపడతారు. హాయ్ పిల్లలు, నా పేరు హెల్దీ. నేను ఆరోగ్యకరమైన ఆహారాలు ఎంత గొప్పవో మీకు చూపించటానికి నేను ఇక్కడున్నాను. ఆరోగ్యకరమైన ఆహారం మీకు శక్తినిస్తుంది, మీరు బలంగా పెరగడానికి సహాయపడుతుంది. అది వినగానే శామ్ చైతన్యని హెల్దీ ఫుడ్ సెక్షన్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ తాజా పండ్లు, కూరగాయలు మరియు మిల్లెట్స్ ఉన్నాయి. అవి చాలా కలర్ఫుల్ గా ఫ్రెష్ గా ఉన్నాయి. వావ్, ఈ తాజా వెజిటేబుల్స్ ని చూడు ఒకసారి. ఇవి కేవలం రంగురంగులే కాదు, మనకి చాలా హెల్తీనిస్తుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సరే, కానీ ఇవి చిప్స్ కంటే ఎలా మంచివి? ఏది మంచి ఫుడ్డో తెలుసుకోవటానికి వాళ్ళు ఒక టెస్ట్ ఛాలెంజ్ జంక్ ఫుడ్ మరియు హెల్దీ ఫుడ్ మధ్య చేద్దామని డిసైడ్ అవుతారు. వాళ్ళు ఫ్రెండ్స్ తో కలిసి పార్క్ లో ఒక ఛాలెంజ్ పెడతారు. అప్పుడు అక్కడ పిల్లలందరూ ఉత్సాహంగా టెస్ట్ చేయటానికి నిల్చుంటారు. పిల్లలందరూ బర్గర్, చిప్స్, పిజ్జా తినటం స్టార్ట్ చేశారు. అప్పుడు జంకీ ఫుడ్ ఇలా అంటుంది. చూసావా, అందరూ నన్ను చూస్ చేసుకున్నారు. నేను సూపర్ టేస్టీ. ఆహా, ఈ బర్గర్ సూపర్. ఇతర పిల్లలు కూడా హెల్తీ ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. శామ్ కూడా అక్కడున్న ఫ్రూట్ సాలాడ్ తినడం మొదలుపెట్టింది. అప్పుడు హెల్తీ ఫుడ్ ఇలా అంటుంది. నేను టేస్ట్ మాత్రమే కాదు, చాలా హెల్దీ. టేస్ట్ కంటే కూడా హెల్తీ చాలా గొప్పది. నాలో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. దానివల్ల మీ ఆరోగ్యం ఎప్పుడూ హెల్దీగా ఉంటుంది. వావ్, ఈ స్మూతీ ఏంటి ఇంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది అని ఎంజాయ్ చేస్తూ తాగుతారు. అందరూ ఫుడ్ టేస్ట్ చేశాక ఒక చోట కూర్చొని ఉంటారు. అప్పుడు చైతన్య ఇలా అంటాడు. నాకు జంకీ ఫుడ్ అంటే చాలా ఇష్టం, కానీ అది తిన్న తర్వాత అలిసిపోయినట్టు అనిపిస్తుంది. లేజీగా కూడా ఉంది. అది జంక్ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల అలా అయ్యింది. అందుకే హెల్దీ ఫుడ్ తినాలి. దానివల్ల నువ్వు లైట్ గా హెల్దీగా ఫీల్ అవుతావు. అలా జంక్ ఫుడ్ తినటం మంచిది కాదు అని చైతన్య తెలుసుకుంటాడు. అలా జంక్ ఫుడ్ ఈ కాంపిటీషన్ లో ఓడిపోతుంది. హెల్దీ ఫుడ్ విన్ అవుతుంది. జంక్ ఫుడ్ అనేది ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉండదు. కొంచెం జంక్ ఫుడ్ అకేషన్ ని బట్టి తినొచ్చు, కానీ హెల్దీ ఫుడ్ చాలా అవసరం. హెల్దీ ఫుడ్, హోమ్ ఫుడ్ 90% మన ప్లేట్ లో ఉండాలి. హెల్దీ వెజిటేబుల్స్ తినడం వల్ల మన హార్ట్, మన ఐస్, మన లంగ్స్, మన బ్లడ్ అన్నీ హెల్దీగా మారుతాయి.
హెల్దీ ఫుడ్ తినటం వల్ల నీ హెయిర్, నీ స్కిన్, నీ ఐస్, నీ బోన్స్, నీ టీత్ హెల్దీగా మారుతుంది. నీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఈ విధంగా పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవటం మరియు బ్యాలెన్స్ ఫుడ్ ని పాటించటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. వారు సంతోషంగా నవ్వుతూ తమకు తెలిసిన కొత్త విషయాలు పంచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లారు.